గోరింటాకంటే మహిళలకు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మహిళలకు గోరింటాకుకు మధ్య అవినవ భావ సంబంధం ఎంతో ఉంది. ఏదైనా శుభకార్యాలు లేదా పండగలొస్తే చాలు ఆడపిల్లల చేతులకు గోరింటాకు పెట్టుకుని ఎంతో అందంగా తయారవుతుంటారు. గోరింటాకు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతటి విశిష్టత కలిగిన గోరింటాకు చరిత్ర ఏంటి? గోరింటాకుకు అంత ప్రాధాన్యత రావడానికి గల కారణమేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం గౌరీదేవి చిన్నతనంలో తన చెలికత్తెలతో కలిసి వనంలో ఆటలాడుకుంటున్న సమయంలో రజస్వల అయింది. ఈ క్రమంలోనే ఆ రక్తపు చుక్క నేలపై పడటంతో అక్కడ ఓ మొక్క పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికత్తెలు ఈ విషయాన్ని పర్వతరాజుకు చెప్పగానే రాజు సతీ సమేతంగా ఆ మొక్కను చూడటానికి వనానికి చేరుకుంటాడు. అంతలోనే ఆ చెట్టు పెరిగి పెద్దయ్యి రాజుతో ఈ విధంగా అంది: నేను సాక్షాత్తు పార్వతీదేవి రుధిరసంతో జన్మించాను. నా వలన లోకానికి ఏ ఉపయోగం కలుగుతోంది అని అడగగా అప్పుడు పార్వతీదేవి చిన్నతనపు చపలతతో ఆ చెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రగా పండుతాయి. అది చూసిన పర్వతరాజు, అయ్యో నా కూతురి వేళ్లు కందిపోయాయి అనగా అందుకు పార్వతీదేవి, నాకు ఎలాంటి నొప్పి కలగలేదు, పైగా ఈ ఎరుపుదనం ఎంతో అలంకారంగా కనిపిస్తోందని పార్వతీదేవి చెప్పడంతో అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా గోరింటాకు మానవలోకంలో ప్రసిద్ధి చెందుతుందని తెలియజేస్తాడు. అదేవిధంగా పార్వతీదేవి రజస్వల అయిన సమయంలో ఈ చెట్టు ఉద్భవించడం వల్ల గోరింటాకు పెట్టుకునే వారికి గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. గోరింటాకు ఎరుపుదనం వల్ల ఎంతో అలంకారంగా కాళ్ళు చేతులకు గౌరీదేవితో సహా ఈ ఆకు అలంకరించుకునేవారు. గోరింటాకుకు ఇంతటి ప్రాధాన్యత కల్పించిన సమయంలో కుంకుమ పెద్ద సందేహం వ్యక్తం చేస్తోంది. గోరింటాకు ఎర్రగా పండడం వల్ల నుదుటిపై గోరింటాకును పెట్టుకోవడంతో కుంకుమ ప్రాధాన్యత తగ్గుతుందేమో అని సందేహం వ్యక్తం కాగా, గోరింటాకు నుదుటిపై పండదని, కుంకుమ ప్రాధాన్యత కుంకుమకే ఉంటుందని తెలిపారు. అప్పటి నుంచి గోరింటాకుకు ఎంతో ప్రాధాన్యత కలిగింది.